వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ప్రస్తుతం నేను చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను. సార్ నమస్తే అండి. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నా. స్ట్రైట్ గా ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. చాలా స్ట్రైట్. ఏదైనా అడగచ్చు కదా? ఏదైనా అడగాలి. తక్కువ రేటుకి ఉన్నది ఎక్కువ రేటుకి వేసి మీరు అమ్ముకోవడం. అసలు గుడ్లు నేను ప్రభుత్వానికి సప్లై చేసిన అని ఒక్క గుడ్డు సప్లై చేసిన అంటే నా యావత్ పోల్ట్రీ ఇండస్ట్రీని నిజంగా స్కామ్ జరిగిందా? నాకైతే జరిగింది అనిపిస్తోంది. పదే పదే మాట్లాడే బదులు ఎవరినైనా నిజంగా స్కామ్ చేసిండ్రు అని చెప్పి తీసుకురండి ఆధారాలు. మాట్లాడే విశ్వేశ్వరరెడ్డి గారికైనా మాట్లాడే మీకే ఏం చెప్తున్నా మీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా? లైక్ అంటే 10 years నుంచి బీఆర్ఎస్ లో ఉన్నారు, అన్నదమ్ముల్లాగా కేటీఆర్ తో సపోర్ట్ గా ఉండి మీరు కొంచెం కూడా బాధ లేదు. టికెట్ అందరికంటే ముందు మీకే అనౌన్స్ చేశారు. అంటే పార్టీ అధికారంలో ఉంటేనేమో పార్టీ కావాలి, పార్టీ అధికారంలో వెళ్ళిపోయిన తర్వాత మోసం చేసి పోయాడు రంజిత్ రెడ్డి. 10 సార్లు కేటీఆర్ గారి దగ్గరకు వచ్చిన, కేసీఆర్ గారి దగ్గర పోయి చెప్పిన. ఇది ఫ్యాక్టిక, ఊరికి అడగకూడదు. కేటీఆర్ గారు మీరు కలిసి సెటిల్మెంట్లు చేసేవారు. ఇంకెవరంటే ఇంకా అడుగు అంతే. 1 ఇంచు భూమి కబ్జా చేసింది చూపెట్టాడు. చూపిస్తే నీకు ఇస్తా. నవ్వకు శ్రావ్య, నవ్వకు. చాలా సీరియస్గా. చేవేళ్ళ ప్రజలు మీకు ఓట్లు వేయాలి అంటే, ఎంపీగా గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలి? మేము అంటే ఏం చూసి గెలిపించాలి? ఇవాళ వంగి వంగి దండాలు పెడతాం, ఓట్లు అడుగుతాం, మళ్ళీ 5 సంవత్సరాలతో మరి కేసీఆర్ గురించి ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ప్రస్తుతం? కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకు రాజకీయ గురువు కేసీఆర్ గౌరవనీయులు అని చెప్తే ఇప్పటికైనా అదే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ప్రస్తుతం నేను చేవెళ్ళ ఎంపీ క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నుండి. మీకు తెలుసు గత కొంతకాలంగా ఓకే టీవీ అంటే ఎక్స్క్లూజివ్ గా నేను నా మార్నింగ్ న్యూస్ లో రంజిత్ రెడ్డి గారు పార్టీ మారినప్పటి నుంచి, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కేటీఆర్ పంపించిన రంజిత్ రెడ్డిని అనే ఒకసారి, అండ్ అలాగే కోడిగుడ్ల స్కామ్, ఆఖరికి నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈ ఆర్మూర్ జీవన్ రెడ్డి కూడా బాగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది చాలా డిబేట్ ఛానల్స్ లో. అసలు ఈ కోడ్ల తాను ఏంటి అనేది కూడా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ రోజు నేను ఈ డౌట్స్ అని కూడా క్లియర్ చేసుకోవడానికి రంజిత్ రెడ్డి గారి ఇంటికి వచ్చాను. సో మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాము, నిజంగా స్కామ్ జరిగిందా? నాకైతే జరిగింది అనిపిస్తోంది. మరి ఆయన మాట్లాడితే ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నా. కానీ చాలా చక్కగా నీ ఇంట్రొడక్షన్ నువ్వు ఇచ్చుకున్నావు. నేనేమంట తప్పు లేదని యాజ్ ఏ జర్నలిస్ట్గా నీ వ్యూస్ నీ మా ప్రేక్షకులందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. అందరికీ నమస్కారం. ఓకే టీవీ ప్రేక్షకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, అక్కా చెల్లెలందరికీ, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. మీ శ్రావ్యతో మాట్లాడుతున్నా, అన్నీ ఓపెన్గా మాట్లాడతా. మీకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఫోన్ చేయవచ్చు. ఇప్పుడే మాట్లాడతా. ఇప్పుడు లైవ్ అయితే రికార్డెడ్ అయినా కూడా తను నా నెంబర్ ఇస్తుంది. మీరు 100% నాకు ఫోన్ చేయాలి. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, మీకు తెలుసా అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను డైరెక్ట్గా మిమ్మల్ని 2 days నుంచి ఫాలో అవుతా ఉన్నాను. అంటే ఎక్కడ దొరికితే అక్కడ ఈ క్వశ్చన్ నేను అడగాలి అని చెప్పి. సో నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత? మీరు అగ్రి అవుతారా, అగ్రి కాదా? నాకైతే క్లియర్గా నేను చెప్పిన వీడియో కూడా మీరు క్లియర్గా చూసే ఉండొచ్చు. ఏ రకంగా షెల్ కంపెనీ సృష్టించి ఇదంతా కూడా జరిగింది అనేది నేను చెప్పాను. దాంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? నువ్వు చెప్పే శ్రావ్య, నేనేమంటావు, నువ్వు గుడ్ల స్కామ్ గురించి నువ్వు శ్రావ్య అనటమే ఓకే టీవీ నుండి రికార్డ్ చేసి ఇవన్నీ అయిందని చెప్పి నువ్వు స్టార్ట్ చేయకొక పాయింట్ నేను కరెక్ట్ గుర్తులేదు సీక్వెన్స్. నువ్వు వచ్చే ముందు కూడా నేను చూడలేదు. నువ్వు సడన్గా వచ్చేసినావు, నాకు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వేరే నేను అంతే, నేను హానెస్ట్గా నేను చూడలేదు మొత్తం. ఎందుకంటే నేను తప్పు చేసి ఉంటే ఏమేమి మాట్లాడింది శ్రావ్య, ఏమేమి ఎలిగేట్ చేసింది, కరెక్ట్ చెప్పిందా, నేను కరెక్ట్ ఈ దొంగతనం పాయింట్ కరెక్ట్ దొరికించుకుందా అన్నది నాకు డౌట్ ఉంటుంది. అసలు దొంగతనం చేయనప్పుడు నాకేం డౌట్, ఎందుకు చూస్తానమ్మని నువ్వు అడుగు, నేను ప్రతి పాయింట్కి ఆన్సర్ చేస్తాను. తక్కువ రేటుకి ఉన్నది ఎక్కువ రేటుకి వేసి మీరు అమ్ముకోవడం కరెక్ట్ కదా? నీకు అసలు ఒక విషయం తెలుసా శ్రావ్య, నేను గుడ్ల టెండర్, అసలు గుడ్లు నేను ప్రభుత్వానికి సప్లై చేసిన అని ఒక్క గుడ్డు సప్లై చేసిన అంటే నా యావత్ పోల్ట్రీ ఇండస్ట్రీ నీకు రాసిస్తాను. నా పోల్ట్రీ సంస్థలే ఒక్క గుడ్డు.
నేను నీకు చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు నేను టెండర్లోనే పార్టిసిపేట్ చేయలే నా కంపెనీ పేరు ఎస్ఆర్ హ్యాచరీస్. ఎస్ఆర్ హ్యాచరీస్ గుడ్లు ప్రభుత్వానికి సప్లై చేసే కంపెనీలో 10-11 కంపెనీస్ పోల్ట్రీ రైతులు ఉంటారు. వాళ్ళు ఎవరెవరు సప్లై చేసినా లిస్ట్ తెప్పించుకో, రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకో, అసలు లేకపోతే డిపార్ట్మెంట్కి వెళ్తే ఎవరైనా ఇస్తారు. రంజిత్ రెడ్డి వాళ్ళ పోల్ట్రీ ఫామ్ నుండి ఆయన గుడ్లు సప్లై చేసిందని ఫస్ట్ తెలుసుకో. రెండో విషయం, తక్కువ గుడ్లది ఎక్కువ రేటుకి అమ్ముతున్నావు అని అంటున్నావు కదా శ్రావ్య. నా మెయిన్ బిజినెస్ హ్యాచరీస్ బిజినెస్. ఒక్కొక్క గుడ్డు ధర 25 రూపాయలు ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రభుత్వానికి సప్లై చేసేది కమర్షియల్ గుడ్లు, మనం ఆమ్లెట్ తినేదేమో కమర్షియల్ ఎగ్స్, అది 5 రూపాయలు ఉంటుంది. నా మెయిన్ బిజినెస్ కోడి పిల్లలు ప్రొడ్యూస్ చేసే హ్యాచరీస్ కదా, రంజిత్ రెడ్డి అంటే హ్యాచరీస్ అంటారు. నా 25 రూపాయల గుడ్లను తీసుకొచ్చి 5 రూపాయలకు టెండర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. నా కమర్షియల్ ఎగ్స్ కూడా ఉన్నాయి, కాదనట్లేదు. అసలు దాని గురించి ఎవరు అందరు హ్యాచరీస్ ఉన్నారు, రంజిత్ రెడ్డి ఇవన్నీ చేసిందంటారు. ఈ గుడ్లను తీసుకుపోయి అందులో టెండర్లో పార్టిసిపేట్ చేయరు. నాకున్న ఆ పోల్ట్రీ ఫార్మ్స్లోకి వెళ్ళి కూడా ఒక్క కూడా ప్రభుత్వానికి సప్లై చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న రైతులు వాళ్ళే పోటీ పడతారు. ఇది మేము పెద్ద రైతులు, పెద్ద హ్యాచరీస్ ఉంది. నేను అసలు టెండర్లో పార్టిసిపేట్ చేయనప్పుడు ఇంకా తప్పుడు చేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? అసలు చేయలేదు, దానికి సంబంధమే లేదంట. అసలు ఒక్క గుడ్డు ప్రభుత్వానికి రంజిత్ రెడ్డి సప్లై చేసిండని ఏ ఒక్క రైతుతో చెప్పించినావు నువ్వు? అంగన్వాడీ గుడ్లు రంజిత్ రెడ్డి సప్లై చేసిండు, చిన్న గుడ్లు సప్లై చేసిండు, కల్తీ గుడ్లు సప్లై చేసిండు అని విశ్వేశ్వరరెడ్డి అన్నాడు కదా. అసలు గుడ్డును కల్తీ చేసే మనుషులు పుట్టినరా, చేసినరా, చేస్తే ఛాలెంజ్ చేస్తా. గుడ్డు అన్నది సూపర్ రిచ్, అది అంత మంచి ప్రోటీన్ ప్యాక్ అంటారు దాన్ని మేము. దాన్ని కల్తీ చేసే అవకాశం ప్రపంచం మొత్తంలో ఎవరికి లేదు. గుడ్డు మీద గుడ్డు షెల్ ఉంటుందమ్మా, ఆ షెల్ పగలగొడితే ఆమ్లెట్ వేసుకొని తినాలి తప్ప, లేకపోతే అది అట్లనే తినాలంటే ఉడకబెట్టి తర్వాత షెల్ తీయాలి తప్ప దాన్ని ముట్టే ఛాన్స్ లేదమ్మా తల్లి. దాన్ని కల్తీ చేసేది ఇంపాసిబుల్ ఫస్ట్. సెకండ్ థింగ్, నేను గుడ్ల టెండర్లో పార్టిసిపేట్ చేయడం మీకు అది సైన్స్ కూడా సబ్జెక్ట్ కూడా అవసరం లేదు. మాట్లాడే విశ్వేశ్వరరెడ్డి గారికైనా మాట్లాడే మీకే ఏం చెప్తున్నా టెండర్లో పార్టిసిపేట్ చేయలే, కల్తీ చేసే ఆస్కారం ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేదు. అండ్ ఈ తానా సంగతి అంటే గవర్నమెంట్ని మీరే కాపాడే ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఒక దగ్గర చెప్పారు. అంటే ఇది కొనడం వల్ల ప్రభుత్వానికి యూజ్ అయింది, ఇంకా మేమే నష్టపోయామని అంటా ఉన్నారు. ఎంత వాస్తవం ఇందులో? ఇది పోల్ట్రీకి ప్రభుత్వానికి ఉన్న అనుబంధం 2004 అంతకంటే ముందు నేను పోల్ట్రీలో ఉన్నప్పుడు అప్పటికెళ్ళి చూస్తున్నాను. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా, మొక్కజొన్న పండించే రైతులు మార్కెట్లోకి వచ్చాక గిట్టుబాటు ధర రాకపోతే అప్పుడప్పుడు అల్లరి చేస్తారు. సో ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు, గిట్టుబాటు ధరకి ఇచ్చేసి కొని ప్రభుత్వం దగ్గర స్టాక్ చేసుకుంటారు. స్టాక్ చేసుకున్న తర్వాత ఒక 2 months తర్వాత డిమాండ్ వస్తుంది. జనరల్గా కోత టైంలో ఏమవుతుంది, అప్పుడు బాగా పండిస్తారు కాబట్టి మార్కెట్లోకి వస్తుంది. మధ్యవర్తులు దళాలు, అప్పుడు ఎందుకంటే దళాల సిస్టమ్ ఇంకెక్కువ ఉండేది. అప్పుడు ఏం చేశారంటే సప్లై ఎక్కువ కాగానే డిమాండ్ తగ్గేది, ప్రైస్ తగ్గించేస్తారు. తగ్గించినప్పుడు వాళ్ళకి గిట్టుబాటు కాక అల్లరి చేసేవాళ్ళు. ప్రభుత్వం కొని పెట్టుకుంటుంది. 2 నెలల తర్వాత సప్లై తగ్గిపోతుంది, అందరు అమ్మేసుకుంటారు రైతులు కాబట్టి. అప్పుడు రేట్ పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం అమ్మే సబ్సిడీలో పోల్ట్రీ రైతులకు ఇచ్చేది. ఇప్పుడు కాదు. ప్రభుత్వం దగ్గర ఒక 10,000 టన్నులు ఉంటే 10,000 టన్నులకు టెండర్స్ క్వాలిఫై చేసేది. అప్పుడు లేకపోతే పోల్ట్రీ అసోసియేషన్ పిలిచి 10,000 టన్నులునే ఏ రేటుకి తీసుకుంటారని అడుగుతారు. మేము 10 రూపాయలకు తీసుకుంటామంటే బయట వ్యాపారస్తులను అడుగుతారు, మీరు ఏ రేటుకి కొంటారు? వాళ్ళు 11 అంటే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు 9 అంటే 10 రూపాయలకి ఇచ్చే వాళ్ళకి ఇస్తారు. సో అట్లా నడుస్తుంది సిస్టమ్. 10,000 టన్నులు ఇచ్చింది అనుకోండి, రైతులందరం కూర్చుంటాం ఒక దగ్గర. 10,000 టన్నులు వస్తాయి. శ్రావ్యకి 1,00,000 కోళ్ళు ఉంటే ఎన్ని కిలోలు, రంజిత్ రెడ్డికి 10,000 కోళ్ళు ఉంటే ఎన్ని కిలోలు, 10 లక్షల రైతుకి ఇంత అని బేసింగ్ అంతా నెంబరే, నీకు ఎన్ని కోళ్ళది సంఖ్య. అట్లా 2004 నడుస్తాం ప్రతి సంవత్సరం. కేసీఆర్ గారు 2014 వచ్చినాక డెఫినెట్గా పోల్ట్రీ ఇండస్ట్రీ బాగా చేయితోని ఇచ్చిండ్రు. ఇచ్చే ఛాన్సాలు ఎవ్రీ ఇయర్ కొనడము అమ్మడం నడుస్తుంది. ప్రతి ఇయర్ ఏం చేస్తారు, సబ్సిడీలు ఇస్తారు. ఇచ్చేది మార్కెట్ కంటే ₹1 తక్కువ వస్తుంది. మార్కెట్లో చాలామంది ప్రతి ఒక్కరు క్రెడిట్లో కొంటాం. ఎందుకు, మేము ఇవాళ మొక్కజొన్న, మాకు ఎప్పుడు మొక్కజొన్న క్వాలిటీ ఇంపార్టెంట్ అమ్మ. సో మొక్కజొన్న ఫస్ట్ టైం మేము డబ్బులు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు సరిగ్గా క్వాలిటీ పంపకపోతే బాగుండదని చెప్పి మొక్కజొన్న మా గోడౌన్లో దిగితే మాకు రిసీట్ వస్తే మేము పేమెంట్ చేస్తాం. దానికి ఏం చేస్తాం, 10 రోజులు ఇస్తాం, 15 రోజులు ఇస్తాం, కొందరు నెలల కొద్దీ డిలే చేస్తారు వాళ్ళ ఆఫీస్ని బట్టి, వాళ్ళ పేమెంట్ కండిషన్స్ బట్టి.
అట్లా చాలామంది రైతులు అలా కొనేవారికి ప్రభుత్వ పరంగా ఎప్పుడైతే సప్లై చేస్తో ప్రభుత్వానికి అడ్వాన్స్ క్యాష్ కడతాం అన్నట్టు. సో ప్రభుత్వం ఏమంటే మేము క్రెడిట్లు ఇవ్వం కాబట్టి మాకు రూపాయి తక్కువైనా పర్లేదు మీరు కొనుక్కోండి అంటారు. అది సరా మామూలు ఎవ్రీ ఇయర్ నడిచే సిస్టమ్. అట్లా నడుస్తూ పోయేది. ప్రభుత్వం ఇచ్చేది 10 లక్షల టన్నులు ఉంటే 10 లక్షల టన్నులు 5 లక్షలు మా హ్యాచరీస్కి. నేను హ్యాచరీస్ ప్రెసిడెంట్ని 10 ఏళ్ళు. అటు అసోసియేషన్ పరంగా వేరే వాళ్ళు ప్రెసిడెంట్ ఉంటారు. ఇది గుడ్ల రైతులు, వాళ్ళకి 5 లక్షలు మాకు 5 లక్షలు, వాళ్ళకి 4 లక్షలు మా ఎప్పుడు తీసుకుంటాం సిస్టమ్. వాళ్ళకు రైతులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు డివైడ్ చేసుకుంటారు కెపాసిటీ. మా హ్యాచరీస్లో తక్కువ మంది ఉంటారు కానీ ఇవి చెప్పాను ఇది చాలా కాస్ట్లీ కాబట్టి దీని ప్రకారం మేము పంచుకుంటాం. మొన్న ఇష్యూ ఇక లాస్ట్ ఇష్యూ ఆ రోజు ఏమైంది, అప్పుడు పెద్ద క్వాంటిటీ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇచ్చాక ఏం చేసిండ్రు, టెండర్స్ క్వాలిఫై చేసిండ్రు, క్యాన్సిల్ చేసిండ్రు, పోల్ట్రీ రైతులకు ఇవ్వండి అని ఇచ్చేసిండ్రు, సగం సగం పంచుకున్నాం. అప్పుడు కరెక్ట్ రేట్లు కొడుతులేదు, 15 రూపాయలకి ఇచ్చింది అనుకో ప్రభుత్వం. ఇచ్చినాక 15 రూపాయలకు కొనమంటే మా హ్యాచరీస్లో అందరం కొనేసుకున్నాం. రైతులు చాలామంది కొనుక్కోలేదు, ఎందుకంటే బయట మార్కెట్లో 17 రూపాయలు 16 రూపాయలు నడుస్తుంది సార్, మాకు కొనలేమన్నారు. సరే ఫైనల్గా వాళ్ళు డివైడ్ చేసేసుకున్నారు, అయిపోయింది. వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళు తీసుకున్నారు, మేము డివైడ్ చేసి మేము తీసుకున్నాం. లాస్ట్ మినిట్లో ఏమైంది, రేట్ సడన్గా మార్కెట్లో 17 రూపాయలది 14 15 పడిపోయింది. సో ప్రభుత్వం ఇచ్చే ప్రైస్కి వస్తుంది, మేమెందుకు కొనాలని చెప్పి ఆ రైతులు ఎన్నుకోపోయారు కమిట్ అయిన వాళ్ళు. మేము పిలిచి చెప్పినాం, మీ అసోసియేషన్ హెడ్స్ని పిలిచేసి అక్కడ భాస్కర్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, వాళ్ళందరూ వాళ్ళకి ఏం చెప్పినా తప్పైపోతుంది, ఎందుకంటే ప్రభుత్వం మనకి ఎప్పుడు ఆదుకున్నారు, ఇప్పుడు సడన్గా మార్కెట్ పడిపోయిందని చెప్పి మేము వద్దు అంటే అయినాక పోయి అధికారులకు చెప్పినాం. వాళ్ళు చెప్పింది ఈసారి మీరు వద్దని రిటర్న్ ఇచ్చేసాను అనుకోండి, లైఫ్ లాంగ్ మీరు మా ఆఫీస్ రావద్దు అని చెప్పారు. సో వాళ్ళకి ఏం చెప్పినాం, అట్లా అనకండి అన్న, మీరు తీసేసుకోవాలి తప్పదు కదా, తీసుకోండి అన్నాం. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వచ్చి లేలే మా వాళ్ళు ఎవరు వద్దంటున్నారు, మాకు లాస్ అయితే మేము కొన్నామన్నాం. అధికారులు రఘునందన్ రావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, అవన్నీ మాకు చెప్పకండి మీరు కొనండి అన్నారు. సో పోల్ట్రీ హ్యాచరీస్ వాళ్ళు పెద్దోళ్ళందరూ పిలిచి ఏం చెప్పారు, తప్పదిక ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ టైం మనం పోతే మొహం చూపెట్టలేవు, తీసుకోండి అంటే అందరు స్నేహారాం రెడ్డి గారు, పెద్ద పెద్ద హ్యాచరీస్ రాఘవరావు గారు, మేము అందరం తీసేసాం. తప్ప అంటే ఎవరెవరి ఎంత అంతకన్నా ముందు తీసుకున్నాం, ప్రపోర్షనేట్గా లాస్ అయిదాం తీసుకున్నాం, అందరం తీసుకున్నాం. నాకంటే పెద్దోళ్ళు చాలా, స్నేహారాం రెడ్డి గారు అంతకంటే పెద్దోడు, ఆయన అందరం తీసుకున్నాం. మ్యాండేటరీ చేసినారు ఇక్కడ, చేసినాం అయిపోయింది. వాళ్ళు కూడా నవ్వేండ్రు, సరే అన్న మంచిగా ఆదుకున్నారు రైతులు కూడా చెప్పారు. ఇక్కడ మేము కూడా ఇబ్బంది పడ్డాం కానీ తీసుకున్నాం. ఒక 2-3 మంత్స్ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది కదా, మార్కెట్ రేట్ పెరిగింది. పెరిగినాక ఆ రైతులు ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు వచ్చి వాళ్ళ అసోసియేషన్లో లొల్లి చేశారు, మా మొక్కజొన్న మాకు కావాలి ఇప్పుడు అన్నారు. అరే అప్పుడు తీసుకోమంటే తీసుకోలేదు, వాళ్ళు తీసేసుకున్నారు అయిపోయింది కదా అని. సో ఇక్కడ కూడా ఎవరైనా మొక్కజొన్న కొంటాం, వాళ్ళు దాన్ని తయారు చేస్తాం, కోళ్ళకి వేస్తాం, గుడ్లు పెడితే అమ్మేసుకుంటాం, ఎవరి దగ్గర ఉండే కదా, ఎవరు వాళ్ళు కొన్ని రోజులు లొల్లి చేసుకున్నారు. ఆ మోహన్ రెడ్డి, భాస్కర్ రావు, వాళ్ళు బాలకృష్ణ వాళ్ళు లొల్లి చేసుకున్నాం. ఎవరు ఎక్కడైనా పేపర్లలో రామరెడ్డి పేరు, స్నేహారామరెడ్డి పేరు, రంజిత్ పేరు, రాఘవరావు పేరు, ఇంకెవరైనా హ్యాచరీస్ల పేరు ఎక్కడైనా పేరు వాడిందో చూడమ్మా, నీకు ఆ ప్రెస్ కటింగ్స్ అన్నీ చూపెడతాను. అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ అసోసియేషన్ లొల్లు, వీళ్ళు బయట వాళ్ళకి ఇచ్చిన లొల్లి చేసుకున్నాం. తర్వాత వాళ్ళు కూర్చున్నారు, రిజాల్వ్ చేసి తప్పు నేనేం చెప్పినా, పోల్ట్రీ వ్యవస్థ గురించి, ఇండస్ట్రీ గురించి బయట తప్పు మాట్లాడుతున్నారు, మీరు కొట్లాడే తప్పు లేకపోతున్నాయి. కేసీఆర్ గారు కూడా వాళ్ళని పిలిచి చెప్పారు, అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు చెప్పారు. ఈటల రాజేందర్ వాదిని బీజేపీ అప్పుడు ఆయన నిలబడి చెప్పాను, మా పోల్ట్రీ రైతులు మొక్క గింజ పక్క రైతుకి ఇయ్యము, నవ్వుకుంటూ అందరం బాగానే ఉంటాం, ఒకలం ఎవరిని కాంపిటీషన్ కదా, నువ్వు గుడ్డు ఉత్పత్తి చేస్తావు నేను చేస్తా, ఆ తినే అతను కెమెరామ్యాన్కి తెలియదు ఆ గుడ్డు, కోడిగుడ్డు నీ కోళ్ళ ఫామా నా కోళ్ళ ఫామ్ తెలియదు. సో పోటీ అంత గట్టిగా ఉంటుంది, బ్రాండ్ ఉండదు గుడ్డు మీద, కమాడిటీ కాబట్టి. సో ఈటల రాజేందర్ గారు అపోజిషన్ లీడర్గా చెప్పారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కాంగ్రెస్ లీడర్గా వాళ్ళు రైతులు అల్లరి చేస్తున్నారు కదా అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని స్కామ్ అయింది అది అంటే వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకు కూడా చెప్పించారు వీళ్ళు, అంతా అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఎవరైతే చిన్న రైతు వాళ్ళు కూడా తెలుసుకున్నారో అంతా అయిపోయింది, నిజంగా కూడా ఏం చేయలేము కదా ఇప్పుడు, క్లోజ్ అయిపోయింది. అప్పుడు అయిపోయినాక మళ్ళీ కరెక్ట్ ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మొన్న ఎవరో మాట్లాడినారు, తర్వాత నువ్వు వీడియో ఏదో పెట్టావు, తర్వాత నేను వికారాబాద్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతుంటే నా మీద ఎవరో కామెంట్ చేసిన, దానా స్కామ్ చేసి పైసలు తెచ్చి ఇక్కడ తిరుగుతాడు. నేను చివరిసార్లు చెప్పినా, నా మీద కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా రేపు రైతులను రావచ్చు, నా మీద కామెంట్ చేసి ఎవరైనా రావచ్చు, రేపు రండి ఎల్లుండి రండి,
దాని తర్వాత రావద్దు ఇక. నేను జర్నలిస్ట్ సోదరు మీకు కూడా విజ్ఞప్తి చేస్తాను, రోజు అడగకండి ఇక. అన్ని సంవత్సరాల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాం, ఆ సోదరులు కూడా చెప్పారు ఇలా హ్యాచరీస్ ఏం లేదు మా అల్లుళ్ళు అని చెప్పుకున్నారు వాళ్ళు. ఇవాళ అసెంబ్లీ వేదిక కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు, ఈటల రాజేందర్ గారు చాలాసేపు మాట్లాడింది, కాంగ్రెస్ లీడర్లకు చెప్పారు అప్పుడు దీంట్లో తప్పులు లేవని. అందరూ వీని కన్విన్స్ అయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడి, మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుతుంది. పదే మాట్లాడే బదులు ఎవరినైనా నిజంగా స్కామ్ చేసిండ్రు అని చెప్తే తీసుకురండి ఆధారాలు ఉంటే మాట్లాడదాం, లేదు మానేద్దామని చెప్పినాం. ఇదమ్మా దాన స్కామ్ కూడా ఇది, గుడ్ల స్కామ్ గురించి అది. స్ట్రైట్ గా ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. చాలా స్ట్రైట్, ఏదైనా అడగచ్చు కదా? ఏదైనా అడగాలి. అదే మీకు కొంచెం కూడా బాగా అనిపించలేదా? లైక్ అంటే 10 years నుంచి బీఆర్ఎస్ లో ఉన్నారు, అన్నదమ్ముల్లాగా కేటీఆర్ తో సపోర్ట్ గా ఉండి మీరు టికెట్ అందరికంటే ముందు మీకే అనౌన్స్ చేశారు. అంటే పార్టీ అధికారంలో ఉంటేనేమో పార్టీ కావాలి, పార్టీ అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత మోసం చేసి పోయాడు రంజిత్ రెడ్డి అన్న మార్పు మీరు ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది మీకు? చెప్తాను. కొంచెం కూడా బాధ లేదా అని అనకమ్మా, 10 రోజులు నిద్రపోలేదు నేను. ఓ 10 సార్లు కేటీఆర్ గారితో కూర్చున్నా, కేసీఆర్ గారి దగ్గర పోయి చెప్పిన. నేను అందరికంటే ఎక్కువ ఉత్సాహంతో తిరిగినాను, నేను అందరికంటే ఎక్కువ పని చేస్తున్నావు రంజిత్, సూపర్ పని చేస్తున్నావు అన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారు యూఆర్ ఎ బిగ్ అసెట్ అని కేటీఆర్ గారు ఛాన్సార్లు అన్నారు. ఇవన్నీ మాటలు మళ్ళీ మీరు అడగండి ఇక. సో టాపిక్ ఏంటంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు, నా రాజకీయ గురువు అని ఛాన్సార్లు చెప్తున్నా, ఈ మీటింగ్ చెప్తున్నా. తను కామెంట్ చేసినారు, చేవెళ్ళకి వచ్చి పొద్దు తిరుగుడు పువ్వా రంజిత్, నేను తక్కువ చేసిన రంజిత్కి అన్నారు. చాలా సంతోషం. ఒక పెద్ద మనిషి అంతే కామెంట్ చేశారు. ఆయనకి నా వ్యక్తిత్వం తెలుసు, నా మనసు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఏం తక్కువ చేయలేదు సీఎం గారు, నాకు అప్పుడు ఎక్స్ సీఎం గారు పర్ఫెక్ట్గా ఇంపార్టెన్స్ ఇచ్చాను. నేను కూడా తిరిగి ఒక ఎంపీగా చాలా బాగా పనిచేసిన అని చెప్పి కితాబు కూడా ఇచ్చాను. చాలా సంతోషం. కేటీఆర్ గారు సన్నిహితంగా ఉండే మాట్లాడేటండి. ఇప్పుడు కేటీఆర్ గారు పదే చెప్పిన, అన్న మంచిగా వస్తలేదు నాకు రిపోర్ట్స్ అంటే, ఒక రిపోర్ట్ ఎందుకు రంజిత్ అన్న మళ్ళీ చేద్దామని, మళ్ళీ ఒకటి చేయించుకున్నా, మంచిగా రాలే. అయితే పోయి చెప్పిన, నాకెందుకో ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరన్నా ఉండనియండి, వాళ్ళ క్యాండిడేట్స్ ముందు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పుడు మంచిగా ఎప్పుడు ఏదైనా పట్టుబడితే మంచిగా చేసుకుంటూ వచ్చిన, డిఫీట్ని ఫేస్ చేయలేనన్నా అని చెప్పి. సో ఓవరాల్గా వాళ్ళు ఎవరైనా సరే కాంటెస్ట్ చేయట్లే, వద్దులే అన్నారు. నేను హాలిడేకి పోదాం అనుకున్నాను. ఇది ఫ్యాక్టిక, ఊరికి అడగకూడదు. నేను హాలిడేకి వెళ్ళిపోతా, నేను పార్టీ మారను అని అనుకున్నాను అని నేను కూడా చెప్పినాను. నాకు అసలు ఆలోచన లేకుండా, ఎప్పుడూ ఆలోచన లేకుండా. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారు మా సహచర ఎంపీ ఉండే, వచ్చే అన్నారు. నేను పార్టీ మారుడు ఏంది, నేను అసలు మారను అనుకున్నాను. ఎప్పుడైతే నేను కాంటెస్ట్ చేస్తలేని చెప్పి అనౌన్స్ చేశాను, బీఆర్ఎస్ పార్టీ పరంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ క్యాండిడేట్స్ కోసం చూసుకుంటున్నాను వాళ్ళే చెప్పినారు. కేటీఆర్ గారు నన్నే అడిగాను, రంజిత్ ఎవరు ఉన్నారా సజెస్ట్ చేస్తామని కూడా. సో అంత చనువు ఉండే నాకు కూడా. దాని తర్వాత ఎప్పుడైతే కాంటెస్ట్ చేస్తలేనని చెప్పిన తర్వాత నాకు అభిమానులు, మా సీనియర్ నాయకులు చాలామంది, అన్న నీలాంటి వాళ్ళు ఉండాలి, నువ్వు 5 years చాలా సూపర్ చేసినావు మాకు, మేము కూడా నిన్ను నమ్ముకొని నీ నాయకత్వం నమ్ముకొని నీ వెనకాల తిరిగినావు, నువ్వు సడన్గా వెళ్ళిపోతే మాకు గలీజ్ అయిపోతాయి, ఎందుకంటే వేరే నాయకుల దగ్గరికి వెళ్ళి నీతోటి తిరిగినావు. సో రాజకీయాలు ఇది చాలా చాలా కామన్. ఇది నువ్వు నచ్చితే నీతోటి తిరుగుతావు, నా తర్వాత అప్పుడు పడదు కదా ఇక. సో విత్ ఇన్ ద పార్టీ కూడా గ్రూప్స్ ఉంటాయి. సో ఇదవుతుంది అని ఆలోచిస్తుంటే అభిమానులు కూడా వచ్చాను, మాకు ఇన్ని సహాయాలు చేసినావు, నువ్వు కాంటెస్ట్ చేయి, పార్టీ మారినా కానీ గెలువన్న నీలాంటి వాళ్ళు ఉండాలి, అది అని వీళ్ళంటి ఉండేది. ఇది ఎప్పుడు అంటేనే ఉంటారు, ఇదే రీజన్స్ రాజకీయ నాయకులు కూడా ఇస్తారు, ఈ టాపిక్స్ వస్తుంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారు. అప్పటికి 2-3 సార్లు పిలిస్తేనే ఎందుకో వద్దొద్దన్నా అన్న. తర్వాత ఇంకో విధంగా పిలిచారు, ఒకసారి వచ్చి మాట్లాడదాం అంటే పోయినా. చాలా డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే నేను రాను, నేను కాంటెస్ట్ చేస్తలేను, పోతున్నా అని చెప్పిన. లేదు వాళ్ళే అడుగుతుండే, ఆ టాపిక్ అక్కడికి అంత సీరియస్ టాపిక్ కాదు. సో దాని తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రేవంత్ అన్న మళ్ళీ కబురు పెట్టారు. అప్పుడు ఇన్నిసార్లు సీఎం గారు పిలుస్తున్నా, మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ డిస్కషన్లో ఏమైంది, అప్పటికి మహేందర్ అన్న పేరు డిక్లేర్ అవుతుంది, సునీత. నేను సునీత మహేందర్ మీ అంతా ఫ్యామిలీ అన్న, మీ అంతా కలిసి ఉంటాం, అట్లా నాకు నేను వద్దు అను. వాళ్ళు మహేందర్ అన్న అప్పటికే మాట్లాడింది, నాకు ఆ విషయం తెలియదు.
మహేందర్ రెడ్డి గారు వచ్చారు, మార్నింగ్ 8:30కి రమ్మన్నారు. మహేందర్ రెడ్డి గారిని పిలిచారు, నన్ను పిలిచారు. నేను పోయేవాడికి 5 నిమిషాలు లేట్గా పోయినా. అప్పుడు మహేంద్రనాథ్తో మాట్లాడి మహేంద్రనాథ్ బయటకు వస్తుండు. తమ్ముడు నువ్వు లెక్కలు చెయ్యి, నాకు మల్కాజ్గిరి చేయమంటున్నా, నేను చేస్తా. అదేందన్నా అన్న, లేదు మాట్లాడినారు సీఎం గారు, దీపాదాస్ మున్షి గారు కూడా ఉన్నారు, చేసేయమన్నారు. తర్వాత రేవంత్ అన్న లోపలికి పిలిచిండ్రు, ఇట్లా మాట్లాడినావు, నువ్వు చేసేయన్నా అది ఇది అన్నారు. సరే నేను రేపు చెప్తలే అన్న, నీకు ఇప్పుడు కండువ కప్పుతున్నా అన్నారు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి గారిని అడిగాడు, కండువ కప్పుతాను నీకు ఇప్పుడు. లేదన్నా నాకు కండువ ఇప్పుడు కప్పేది, నేను ఒక్కరిని వచ్చిన, నేను మా పార్ట్నర్ తిరుపతి రెడ్డి వచ్చినా, మేము ఒట్టిగా ఫ్యామిలీగా అంటే మహేంద్రని వస్తుంది మాట్లాడదాం అంటే వచ్చిన, నాకు కండువ ఏంది అని నేను అన్నా. నీకు ఇప్పుడు కండువ కప్పాలి, నేను దీపాదాస్ మున్షి గారు ఇప్పుడు బాంబేకి వెళ్తున్నాము, నీ క్యాండిడేట్ డిక్లేర్ చేయాలంటే నువ్వు ఎప్పుడు వస్తున్నావు తప్పించుకుంటున్నావు, నీకు డిక్లేర్ చేసిన తర్వాత నువ్వు పార్టీలు జాయిన్ కాకపోతే ఎట్లయితే కప్పేస్తా అని కండువలు తెప్పించేస్తుండేది. వద్దొద్దన్న వినలేదు, కప్పేసాను. ఇది ఫ్యాక్ట్. సో కేటీఆర్ గారికి అప్పటిదాకా పోను అని చెప్పినవాడు సడన్గా పోయిండు, తప్పు చేసిండు అని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ జరిగిన వాస్తవం ఇది. నేనేం చెప్పగలుగుతాను అప్పటికి? లాస్ట్ బిఫోర్ డే కూడా కేటీఆర్ గారు ఇంటికి వెళ్ళినాం, కూర్చున్నాం, ఛాన్సేపు మాట్లాడినాం, లేదా అన్ని పార్టీ. బట్ దిస్ హెస్ హ్యాపెండ్. ఏం చెప్పాలి ఆయనకు? సార్ అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్, కేటీఆర్ గారు మీరు కలిసి సెటిల్మెంట్లు చేసేటారు. కేటీఆర్ మీరు గచ్చిబౌలిలో ల్యాండ్స్ కావచ్చు, ఫిలిం నగర్ దేవాదాయ శాఖ భూములు కావచ్చు, అండ్ అదే రకంగా పాత బస్తీలో ఉన్నటువంటి కొన్ని పెద్ద 300 ఎకరాలకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసి కేటీఆర్తో కలిసి లక్షల కోట్లు కేసీఆర్ పేరు చెప్పుకొని రంజిత్ రెడ్డి గారు సంపాదించి ఈ రోజున 200 కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి లాస్ అవుతాడని, ఓడిపోతాడని భయపడి పార్టీ మారిపోయాడు. ఇవన్నీ వాస్తవం కదా? మీరు కేటీఆర్ కలిసి సంపాదించుకోలేదా? శ్రావ్య, వెరీ గుడ్. ఇంకెవరంటే ఇంకాడు అంతేనా? దేవాదాయ శాఖ ల్యాండ్ అని చెప్పే ఆ మాటకు ఆన్సర్ ఏంటి? ఒకటే ల్యాండ్ ఇష్యూ, మిగతా అన్ని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఫిలిం నగర్ దగ్గర ఉన్న సైటు 2003లో 350 కోట్లు ప్రభుత్వానికి మేము ఎక్కడ కట్టాము, షేర్లింగంపల్లి దగ్గర కాన్స్టిట్యున్సీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 325 కోట్లు కట్టారు. 326 క్రోడ్స్ గవర్నమెంట్ ఆక్షన్ చేస్తే వచ్చింది. ఆ డబ్బు కడితే అక్కడ 70 acres ఇచ్చారు ల్యాండ్ డెవలప్మెంట్కి. కొన్నాము, డెవలప్ చేస్తున్నాం, ల్యాండ్ డెవలప్ చేస్తున్నాం. ఎవరో కేసు వేస్తే అది కోర్టులో పోయి ఆగిపోతే ప్రభుత్వం పోయి అడిగితే వద్దొద్దు, అది లిటిగేషన్ ఉంది, మీరు విత్డ్రా కానీ మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తామని 2003 గుర్తుపెట్టుకోమని. అప్పుడు 325 కోట్లు. మీరు 2003లో 325 కోట్లు పెడితే ఏమేమి భూములు వచ్చేది? నువ్వు లెక్కలు వేసుకో. తర్వాత ఇవ్వలేదు, డబ్బులు ఇస్తా అన్నది ఇవ్వలేదు. ఇంకో ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అనుకోకుండా 2004లో వచ్చేది, వైఎస్ గారు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. తర్వాత అనుకోకుండా 5 years అట్లనే డ్రాగ్ అయింది, వేరే ల్యాండ్ ఇస్తాను. తర్వాత తను చనిపోవడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫిలిం సైట్ తీసుకోండి అన్నారు. తీసుకోండి అంటే సరే ఏదన్నా ఇవ్వండి సార్, మాకు డబ్బులు కావాలి అంటే ఆ సైట్ తీసుకోండి అంటే సరే అని చెప్పి అంత ఫైనల్ అయిపోయినాక మళ్ళీ ఏమన్నారు తెలుసమ్మా, లేదు మీకు అట్లా ఇవ్వము, మీకు అది ఆప్షన్ పెడతాము, ఆప్షన్లో వచ్చిన డబ్బులు మీకు ఇస్తాము అన్నారు. అది కూడా సరే అన్నాం. సో ఏదో చాలా హైయెస్ట్ ల్యాండ్ పెట్టాను, 10 days 11 days టైం పెడితే ఆ లాస్ట్ డే వరకు కూడా ఎవరు టేకర్స్ రాలేదు దానికి. మేము అడుగు ఒక రోజు ముందుపై అడిగినాం, ఏం సార్ మరి ఎవరు పార్టిసిపేట్ చేస్తలేరు, మరి ఎట్లా ఇది అని. మీరు పార్టిసిపేట్ చేయండి, మీరు ఆ మినిమం అమౌంట్ ఎంత పెట్టినా ఆ అమౌంట్కే తీసుకోండి మీకు ఇచ్చేస్తామన్నారు. అదేందన్నా మరి మీరు ఇట్లా చెప్తారు కదంటే లేదు మీకు ఇదే ఛాన్స్ అన్నారు. సో మళ్ళీ 20 కోట్లు బిడ్డింగ్ అమౌంట్ కట్టి మళ్ళీ పార్టిసిపేట్ చేసినాం. హైయెస్ట్ బిడ్డర్ ఇదే అయిపోయింది, ఇచ్చేయాలి, ఎలొకేట్ చేసి లెటర్ ఇచ్చేసాను. ఇది వాస్తవం. దాని తర్వాత మళ్ళీ తను చేంజ్ అయిపోయినారు, మళ్ళీ అది అక్కడే ఫైల్ అక్కడే ఉండిపోయారు. మేము కోర్టుకి వెళ్ళినాం, ఇంకా ఇవ్వట్లేదు, మాకు డబ్బులు కావాలంటే ఆర్బిట్రేషన్ అవార్డు వచ్చింది 2016లో 17 వచ్చి 1000 కోట్ల దీనికి విత్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి అంటే మొత్తం 1200 కోట్లు ఏమైంది. ఇది ప్రభుత్వాన్ని హౌసింగ్ బోర్డుకి ఇచ్చేయాలని చెప్పి ఆర్డర్ వచ్చింది. మేము వెళ్ళి కేసీఆర్ గారిని అడిగాం. నేను రాజకీయం రాలే అప్పుడు, గుర్తుపెట్టుకో శ్రావ్య, రాజకీయం రాకముందుకు బిజినెస్లో. సో దిస్ ఈజ్ ద అమౌంట్ మేము పే చేసినాం. మీరు నరసింహరావు గారిని ఇంటర్వ్యూ తీసుకోండి. తన దగ్గరికి వెళ్ళి సార్ ఇది మీరు ఏం చేయాలి, మాకు డబ్బులు ఇచ్చేయడం మాకు వద్దు ఇవన్నీ. వాళ్ళు ఏం చెప్పిండ్రు, అదే
బ్యూరోక్రాట్గా నేను చెప్తున్నా, డబ్బులు ప్రభుత్వం రిటర్న్ ఎప్పుడు ఇవ్వదు. మీరు ఆ ల్యాండ్ తీసుకోండి, మీకు ఇంట్రెస్ట్లు 1000 కోట్లు, మీరు ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినారు ఆ ప్రైస్కి, మీరు అప్పుడు ఫుల్ అమౌంట్ కట్టినారు, మీరు అది తీసేసుకోండి. మీకు ఆ 10+4 14 acres వస్తుంది, దానికి మీరు పెట్టిన అమౌంట్కి మొత్తం తీసేసుకోండి. మీరు 1200 కోట్లు కావాలి, ఆర్బిట్రేషన్ అవార్డు ఇవన్నీ నడువే అని చెప్పారు. ఆఫీస్కి వచ్చి ఇట్లా అంటున్నాడు, మా వాళ్ళు అల్లరి చేసింది, పిచ్చి పిచ్చి అని వినకు నువ్వు, మనకు అవ్వద్దు, మన పైసలు మనకు కావాలని వీళ్ళు అన్నారు. నేను అన్న ప్రభుత్వం దూరం పెట్టుకుంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఇంకా 10 ఏళ్ళు అవుతాం, మనకైతే ఏం రాదు, మన డబ్బులు ఆయనగా తీసేసుకుందామని మళ్ళీ ఫైనల్ కంక్లూడ్ అయిపోయింది. తీసుకున్న తర్వాత దాన్ని గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్స్ ల్యాండ్ అంటారు, ఇవి అంటారు. నేనేం చెప్పాలి? నేను ఫేవర్ తీసుకోవాలి ఫస్ట్. ఇక కేటీఆర్ గారితో ఆ ల్యాండ్ తప్ప ఒక ఎంపీగా ఒక చిన్న ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ పోలీస్ ఆఫీసరా, రెవెన్యూ ఆఫీసరా, చిన్న ల్యాండ్ మ్యూటేషనా, చిన్న ల్యాండ్ కబ్జా చేసిన, కేటీఆర్ గారితో బిజినెస్ చేసిన, 1 ఇంచు భూ కబ్జా చేసిన, గోషమహల్లో ఓల్డ్ సిటీలు అంటున్నారు, ఏదన్నా 1 ఇంచు భూమి చేసిన ప్రూవ్ చేయమ్మా, శ్రావ్య నీకు ఐ రైట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, నీకు రాసిస్తా. సో అసలు కేటీఆర్ గారితో నేను భూదందాలు చేసింది లేదు, భూ కబ్జాలు చేసింది లేదు. నా పేరు మీద ఎవరైనా ఈ ఫలానా తప్పు చేసిన ఒక ల్యాండ్ చూపెట్టాం, నేను దేనికన్నా 1,00,000 కోట్లు కూడా మీరు కేసీఆర్ పేరు చెప్పుకొని మీ బిజినెస్ డెవలప్ చేసుకొని సంపాదించడం ఇవన్నీ కూడా ట్రాషే అంటారా? కేవలం అట్లా గాల్లో వస్తున్న వార్తలేనా? 1,00,000 కోట్ల గురించి మాట్లాడే శ్రావ్య ఒక 1000 కోట్ల ఎలిగేషన్ గురించి తోటే రావాలి కదమ్మా, రావాలి కదా. నువ్వు 1,00,000 కోట్లను చాలా సంతోషం, 1000 కోట్లు కాదు 100 కోట్ల ప్రాపర్టీ ఎక్కడ ఇది చేసినావు నువ్వు మొత్తంలో. ఒక ల్యాండ్ మ్యూటేషన్ పలానా శ్రావ్యకో పలానా XYZకో చేయించుకున్నావు, అందులో పైసలు లబ్ధి పొందినావు, కేటీఆర్ గారికి మ్యూటేషన్ చేసినావు, లేదా ప్రభుత్వ పరంగా ఇంకెవరైనా చేసినారని ఒక్క ల్యాండ్ కబ్జా గురించి పక్కకు పెట్టామా. నా గురించి కబ్జా చేసిన కొందరు 10 ఎకరాలు అన్నారు, కొందరు 100 అన్నారు, కొందరు 300 అన్నారు, కొందరు 1100 కూడా అన్నారు. 1 ఇంచు భూమి కబ్జా చేసింది చూపెట్టాడు, చూపిస్తే నీకు ఇస్తా. నవ్వకు శ్రావ్య, నవ్వకు, చాలా సీరియస్గా యూ హ్యావ్ టు గెట్ దట్ డీల్. ఆ ప్రాపర్టీ నీకు రాసియకపోతే నీ రికార్డింగ్ ఉంది కదా, రికార్డులే చెప్తుంది. నీకు ఒక్కదానికి కాదు నేను చెప్పింది, కనిపించిన జర్నలిస్ట్ ఎవరు అడిగినా వాళ్ళకి అదే చెప్తాను. కమ్ బ్యాక్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. షూర్, డెఫినెట్లీ. అయితే మీరు కేవలం రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల కోసం కాదు, మీ బిజినెస్లను కాపాడుకోవడానికే అని ప్రజలు అంటున్నారు. కానీ దానికంటే ముందు నేనే అడుగుతున్నా, ఎవరో కాదు నేనే అడుగుతున్నా, మీరు మీ బిజినెస్ కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి. పౌల్ట్రీ బిజినెస్ చేసే ఎవరైనా ఇప్పటివరకైనా ప్రభుత్వ పరంగా ఈ లబ్ధి పొందిన మేము పౌల్ట్రీ బిజినెస్, నాకు హ్యాచరీస్ ఉన్నాయి కదా, నేను గుడ్లు ఉత్పత్తి చేస్తా, కోళ్ళు ప్రొడ్యూస్ చేస్తా, కోళ్ళు అమ్ముతాం, గుడ్లు అమ్ముతాం. గుడ్లు కోళ్ళు అమ్ముకున్నటోడు అని మాట్లాడే విశ్వేశ్వరరెడ్డి కూడా నీ ద్వారా చెప్తున్నా. గుడ్లు కోళ్ళు అమ్ముకోవడం మీద చిన్న చూపు చేసి మాట్లాడకూడదు, అది నా ప్రొఫెషన్. నేను బేసికల్ వెటర్నరీ డాక్టర్ని, నా బిజినెస్ అది. గుడ్లోడు కోళ్ళోడు అని మాట్లాడేటోళ్ళు ఎవరైనా కానీ చెప్తున్నాను, నేను తప్పు అది. ఏ బిజినెస్ చేసేటోళ్ళు ఆ బిజినెస్ చేస్తాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, నేను ఒక మంచి ప్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ గుడ్లైనా కోళ్ళైనా ప్రజలకు సప్లై చేస్తున్నాం. ఎవరైనా ఒకళ్ళు కల్తీ చేసినారు అన్నది చెప్తే మొత్తం పౌల్ట్రీ ఇండస్ట్రీని క్లోజ్. పౌల్ట్రీ ఇండస్ట్రీ పరంగా కూడా మేము పెట్టినాం, హార్మోన్లు ఇస్తున్నారు కోళ్ళకి. అది 1 mg ఆఫ్ హార్మోన్ ఏ పౌల్ట్రీ ఇండస్ట్రీ అని చూపెడితే మొత్తం ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ క్లోజ్ చేస్తామని ఆల్ ఇండియా పౌల్ట్రీ వాళ్ళం కామెంట్ చేశాను. అదే అమ్మ పౌల్ట్రీ ఇండస్ట్రీ యొక్క గొప్పతనం. అందులో పౌల్ట్రీ వాళ్ళు ఎవరైనా ప్రభుత్వ పరంగా లబ్ధి పొంది వాళ్ళ బిజినెస్ గ్రో చేసుకున్నారని ఒక్క పేరు ఇన్ ద కంట్రీ చెప్పండి, నేనే కాదు. అండ్ ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా మీరు ఎంపీగా ఉన్నారు, బట్ మీకు సబితమ్మకి ఇద్దరు కూడా సఖ్యత లేదు, ఇద్దరికి కూడా పడదు, పచ్చగడ్డేస్తే బగ్గుమంటదు ఒక రకంగా, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చారన్న టాక్స్ కూడా ఉన్నాయి, వాస్తవం అది? సబితమ్మ నువ్వు అంటున్నావు, సబితక్క అని నేనంట. నాకు అట్లాంటి అసలు నాకు సబితక్కకి ఎన్నడూ ఏమీ భేదాభిప్రాయాలు లేకుండే. షీ వాజ్ మై మినిస్టర్ దేర్, ఎప్పుడు అక్క అని పిలిచేది, నాకు ఎప్పుడు ఆమెతో భేదాభిప్రాయాలు ఏం లేకుండే.
అసలు నేను పార్టీ మారడం ఇష్టం లేదు చాలా మందికి, అంతే తప్ప నా మీద ఎవరైనా కాదు రంజిత్ రెడ్డి తప్పు చేసిండు పార్టీ మారిండన్న కామెంట్ తప్ప ఇంకేదైనా కామెంట్ చేస్తే ఛాలెంజ్ చేస్తాను. అండ్ ముఖ్యంగా జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి రీసెంట్ టైమ్స్ లో మీ మీద విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇదే సమ్ ఏదైతే తానా ఉందో ఇంకా కోడిగుడ్ల గురించి వీటన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు జీవన్ రెడ్డి గారు మీ వల్లే పైకి వచ్చారని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది. అటువంటి పర్సన్ డిబేట్స్ లో మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను జీవన్ రెడ్డి మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదంటే, జీవన్ రెడ్డి మా ఇంటికి రోజు వచ్చేటోడు, మా ఇంట్లో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్లా తిరిగిండు, నేను వాళ్ళ ఇంటికి పోయినా, అంతకంటే ఎక్కువ నా ఇంటికి వచ్చేటోడు. సరే యా ఈ నా వల్ల లబ్ధి పొందింది నేను అసలే అన్నా, నేను హెల్ప్ చేసిన, నేను తప్ప ఇంకో ఆయన దగ్గర ఏం హెల్ప్ తీసుకోలేను. నేను నా మీద కామెంట్ చేసిండు అంటే నీలాంటి ఇంటర్వ్యూస్ చూసా, లేదా పార్టీ మారిన అని చెప్పి కామెంట్ చేయమంటే చేసిండు కావచ్చు. కామెంట్ చేసినట్టు ఎవరైనా మళ్ళీ వచ్చి నిలబడాలమ్మా, రమ్మని టీవీ 9లో మాట్లాడని, శ్రావ్య దగ్గర మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ రోజు డిబేట్ రమ్మంటే నేను వస్తా. నేను ఏదైనా కబ్జా చేసినట్టు ఊరికే మాట్లాడి పారిపోతే నేను మాట్లాడా. అయినా జీవన్ రెడ్డి కామెంట్ చేస్తే నేను కామెంట్ చేయని కూడా చెప్పి. కేసీఆర్ గురించి ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ప్రస్తుతం? కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకు రాజకీయ గురువు కేసీఆర్ గౌరవనీయులు అని చెప్తా ఎప్పుడైనా, ఇప్పటికైనా అదే చెప్తా. అండ్ మీరు ఇప్పుడు చేవేళ్ళ ప్రజలు మీకు ఓట్లు వేయాలి అంటే, ఎంపీగా గెలిపించాలంటే ఎందుకు గెలిపించాలి? మేము అంటే ఏం చూసి గెలిపించాలి? గత 5 సంవత్సరాలు ఎవరైతే పనితీరు వాళ్ళ 5 సంవత్సరాలు అందుబాటులో ఉండి విద్యాపరంగా, వైద్యపరంగా, సంక్షేమ పరంగా ఇంటికి వచ్చిన వాళ్ళని ఇంత ఆదరించి, చావుకింత ఇచ్చి, పెళ్లికింత సాయం చేసి, పెళ్లికి పోయి చావుకు పోయి అటెండ్ అయ్యి ఇంటికి వచ్చిన 4 పేర్లు పెట్టి గుర్తుపెట్టి పిలిస్తే వాళ్ళకు సంతోషం. మనం ఆదరించి దీవించినప్పుడు అది మనం చేయాలి. గత 5 సంవత్సరాలు నేను ఎవరు వచ్చినా సాయం చేసిన, ఎవరు కూడా వట్టి చేతులతో వెనుకపోలేదు. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ టీవీలు ఇచ్చారు, ప్రతి గ్రామ పంచాయతీకి ఆన్లైన్ క్లాసెస్ మిస్ అవుతుందని. తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీకి అంబులెన్స్లు ఇచ్చిన, ఆరోగ్య సేవల రథం అని చెప్పి ప్రతి గ్రామం తిప్పి హెల్త్ టు ద డోర్స్ ఇచ్చిన. తర్వాత అభివృద్ధి పరంగా ప్రభుత్వ పరంగా ఇవన్నీ చేసినా అని చెప్పిన, 111 జీవో ఎత్తిపించినాం. తర్వాత అప్పటు మొన్నే కూడా రోడ్డు తెచ్చిన, వికారాబాద్ 100 ఏళ్ళ బ్రిడ్జిని కొత్త 100 కోట్లు పెట్టి కొత్త బ్రిడ్జ్ కట్టిపిస్తున్నాం. మున్సిపాలిటీకి అన్ని మున్సిపాలిటీస్ ఫండ్స్ తెచ్చినాం. అట్లా ఎన్నో డెవలప్మెంట్ ఫండ్స్ లాగా దానికంటే ఎక్కువ పర్సనల్ టచ్గా అందరికి హెల్ప్ చేసిన. కాబట్టి గత 5 సంవత్సరాలు చేసిన పనితీరు కొలమానం కావాలి రాజకీయ నాయకులకు. ఇవాళ వంగి దండాలు పెడతాం, ఓట్లు అడుగుతాం, మళ్ళీ 5 సంవత్సరాలతో మరి తప్పించుకొని తిరిగేటోళ్ళు చాలామంది ఉంటారు. నేను పని చేసిన తీరు కొలమానం కావాలని చెప్పి రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇంతే పని చేస్తా, ఇంతకంటే ఎక్కువ పని చేస్తాను అందరు చెప్పినట్టు నేను అసలే చెప్పాను. నా పనితీరు 5 సంవత్సరాలు నచ్చి మీ అందరికి సంతోషంగా ఉంటే నాకు ఓటేయమని అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డిని మర్చిపోవద్దు. అందరూ కంపల్సరీగా మార్నింగ్ 7 నుండి సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడైనా రండి. పోలింగ్ కేంద్రాల దగ్గర సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు టైం చూసుకొని రండి. లైన్ ఎక్కువ ఉన్నా కూడా మీ టైం కన్వీనియంట్ టైం చూసుకొని రండి. కానీ మీ ఓటింగ్ చేయడం మీ బాధ్యత. మా పనితీరు కొలమానం కావాలని చెప్పి మీ అందరికి నమస్కరించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే త్వరలో మళ్ళీ ఒకవేళ ఎంపీ అయ్యాక మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ